భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్రావు, ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం తన ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. రేపు 8వ తారీఖున ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ టీబీజీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో 2 గంటల మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకి హెడ్ ఆఫీస్ ముంగల సింగరేణి కాలనీస్ గనులని పవిత్రణ చేసేటువంటి కార్యక్రమంలో మోడీ గారు మాట చెప్పాడు, మరిమ చెప్పాడు, అబద్ధాలు ఆడాడు. ఇచ్చే మాట నిలబెట్టుకోకుండా సింగరేణి కాలేజ్ మైన్స్ని బొగ్గు భావాన్ని పవిత్రణ చేయడానికి అనే పరిస్థితిలో దానికి నిరసనగా మొత్తం పార్టీ అయితేమి, బీఆర్ఎస్ పార్టీ అయితేమి, అదేవిధంగా యూనియన్ లీడర్స్ అయితేమి మొత్తం అందరూ కూడా హెడ్ ఆఫీస్ ముంగల రేపు 9 గంటలకి ధర్నా స్టార్ట్ అవుతుంది. 2 గంటల వరకు ధర్నా కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంలో నేను చెబుతున్నాను, మొత్తం మన జిల్లాలో యావత్తు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి హెడ్ ఆఫీస్ ముంగట కార్యక్రమాలకి నాయకత్వం వహించి కార్యక్రమం చేయవలసిగా కోరుతా ఉన్నాను. ఇందాక పెద్దలు వెంకట్రావు గారు చెప్పినట్టుగా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో మోడీ మాట చెప్పాడు. అక్కడ తను వచ్చినప్పుడు చెప్పాడు, కార్మికుల పక్షాన ప్రైవేటీకరణ చేసే పరిస్థితి లేదు, తప్పకుండా మీ మనిషికి ఇబ్బంది లేదని చెప్పిన మనిషి మళ్ళీ కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అందుకు దానికి బుద్ధి చెప్పాలి బీజేపీ పార్టీకి కానీ మోడీ కానీ బుద్ధి చెప్పాల్సిందంటే మనమంతా కూడా కేటీఆర్ గారి పిలుపు మేరకు, మొత్తం కవితమ్మ పిలుపు మేరకు ఖచ్చితంగా తప్పకుండా కొత్త హెడ్ ఆఫీస్ కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలి. బీఆర్ పార్టీ కార్యకర్తలు కానీ యూనియన్ నాయకులుగా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.